హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రెండవ ఉచిత గ్యాస్ సబ్సిడీ డబ్బులు పడలేదని ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ ఏపీ ప్రభుత్వం భారీ శుభవార్త తీసుకొచ్చింది. సో ఇప్పటికే ఏప్రిల్ 1వ తేదీ నుండి రెండో సిలిండర్ బుక్ చేసుకున్న వారిలో కొంతమందికి మాత్రమే డబ్బులు పడ్డాయి. ఒక్కొక్కరికి రాష్ట్ర ప్రభుత్వం నుండి రూ. 870 వస్తే కేంద్ర ప్రభుత్వం నుండి రూ. 50 సబ్సిడీ కలిపి మొత్తంగా రూ. 920 పడుతున్నాయి. సో ఈ మధ్య సిలిండర్ ధర తగ్గిద్దని చెప్పారు. తగ్గినప్పటి నుంచి కాకుండా ఏప్రిల్ 1 నుంచి ఎవరైతే బుక్ చేసుకున్నారో అంటే బీసీ మైనార్టీ కార్పొరేషన్కి చెందిన వారికి మాత్రమే పడడం జరిగింది. సో ఇప్పుడు ఎస్సీ ఎస్టీ ఓసీ కార్పొరేషన్ వారికి డబ్బులు పడుతున్నాయి. సో వీరికి ఏ తేదీ వరకు పడతాయి, అలాగే బీసీ మైనార్టీ కార్పొరేషన్లో ఇంకా ఎవరికైనా పడకపోయి ఉంటే మీరు ఇలా చేస్తే మీకు డబ్బులు జమ అయ్యే అవకాశం ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అలాగే 6 స్టెప్ వెరిఫికేషన్ని కూడా తొలగించే అవకాశం ఉంటుంది. దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, అండ్ చూడండి. వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఏపీ గవర్నమెంట్ నుంచి పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. అండ్ వీడియో మీద వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం. సో మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు మనకు 3 ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ 3 ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గ్యాస్ వినియోగదారులకు మొదటి సిలిండర్ అనేది అక్టోబర్ 31న ప్రారంభించి మార్చి నెల 31వ తేదీ వరకు ఇచ్చారు. ఇక రెండో ఉచిత సిలిండర్ బుక్ చేసుకోవడానికి ఏప్రిల్ 1వ తేదీ నుండి అవకాశం కల్పించారు. అలాగే జూలై ఎండింగ్ వరకు టైం ఇచ్చారు. సో ఏప్రిల్ 1 నుంచి బుక్ చేసుకున్న వాళ్ళకి ఇంకా చాలా మందికి ఈ జూన్ నెలలో కూడా పడలేదు. ఇప్పుడు ప్రజెంట్ బుక్ చేసుకుంటున్న వాళ్ళకు కూడా పడడం లేదు. సో సాధారణంగా మొదటి సిలిండర్ ఇచ్చినప్పుడు దాదాపుగా 98 లక్షల మందికి ఉచిత గ్యాస్ సిలిండర్ అందజేశామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు తెలియజేశారు. మొదటి సిలిండర్కి సంబంధించి అప్పుడు నార్మల్గా పథకం లాగా అమలు చేశారు. అందుకని త్వరగా డబ్బులు పడిపోయాయి, కొంతమందికి పడలేదు. అలాగే ఇప్పుడు రెండో సిలిండర్కి సంబంధించి ఏప్రిల్ నుంచి బుక్ చేసుకున్న కొంతమందికి మాత్రమే జమ అయ్యాయి. అంటే బీసీ కార్పొరేషన్ మైనార్టీ కార్పొరేషన్ వారికి మాత్రమే డబ్బులు పడ్డాయి. మీకు డబ్బులు పడ్డాయా లేదా అనేది చెక్ చేసుకోవాలనుకుంటే మీరు వాట్సాప్ ద్వారా కూడా చెక్ చేసుకోవచ్చు. ఎలా అంటే మనకు మన మిత్ర నెంబర్ అంటే వాట్సాప్ నెంబర్ ఉంటుంది కదా, గూగుల్లో కొట్టినా కూడా వస్తుంది. ఆ నెంబర్ని ఫోన్లో సేవ్ చేసుకొని మీరు వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ చేస్తే మీకు సేవలు ఎంచుకోండి అని వస్తుంది. మీరు సివిల్ సప్లై ఆప్షన్ ఎంచుకొని మీ రైస్ కార్డ్ నెంబరు ఎంటర్ చేస్తే మీకు డబ్బులు పడ్డాయా లేదా అనేది తెలిసిపోతుంది. సో కేవలం బీసీ మైనార్టీ వాళ్ళకు మాత్రమే డబ్బులు పడ్డాయి. ఇక మిగిలిన ఎస్సీ ఎస్టీ ఓసీలకు ఇంకా సబ్సిడీ సిలిండర్ డబ్బులు పడలేదు. సో వీళ్ళందరూ మాకెందుకు పడలేదు, కారణాలు ఏంటని ఎదురు చూస్తున్నారు. సో గత ప్రభుత్వంలో 6 స్టెప్ వెరిఫికేషన్ అని ఉండేది కదా, అంటే 300 యూనిట్ల కంటే ఎక్కువ కరెంట్ యూజ్ చేయకూడదు, కార్ ఉండకూడదు, ల్యాండ్ ఎక్కువ ఉండకూడదు, ఇలా కొన్ని రూల్స్ ఉన్నాయి కదా. వాటిని మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలగిస్తామని చెప్పారు. కానీ ఇప్పటికీ అవే రూల్స్ని కొనసాగిస్తున్నారు. సో ప్రతి పథకానికి కూడా అంటే గ్యాస్ సిలిండర్ పథకానికి సంబంధించి, అలాగే తల్లికి వందనం, అలాగే అన్నదాత సుఖీభవ, అలాగే కొత్తగా రేషన్ కార్డుకు సంబంధించి కూడా 6 స్టెప్ వెరిఫికేషన్ అయితే ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుంది. సో చాలామందికి రేషన్ కార్డులు రావడం లేదు, పథకాలు కూడా రావడం లేదు. సో త్వరలో ఈ 6 స్టెప్ వెరిఫికేషన్ని తొలగిస్తే గనక మనందరికీ పథకాలు వస్తాయి, చూద్దాం. సో ఎవరికైతే అంటే ఎస్సీ ఎస్టీ ఓసీ వాళ్ళకి ఈ జూన్ మంత్ ఎండింగ్ లోపు డబ్బులు జమ అయిపోతాయి. జూన్ మంత్ ఎండింగ్ అంటే జూన్ 30వ తేదీ వచ్చేలోపు, అంటే 30వ తేదీ కంటే ముందు తేదీల్లో ఏదో ఒక తేదీన రూ. 920 గ్యాస్ సబ్సిడీ డబ్బులు మీకు పడతాయి. మీరు ఒకవేళ డబ్బులు పడ్డాయో లేదో చెక్ చేసుకోవాలనుకుంటే వాట్సాప్లో చెక్ చేసుకోవచ్చు.
లేదా మీరు 1967 నెంబర్కి కాల్ చేసి కూడా చెక్ చేసుకోవచ్చు. 1967 నెంబరు ఒక్కొక్కసారి పనిచేస్తుంది, ఒక్కొక్కసారి పని చేయట్లేదు. అయినా కూడా ట్రై చేయండి. లేదంటే గనక ఎంఆర్ఓ ఆఫీస్‌కి వెళ్ళి కంప్లెయింట్ చేయండి. సో, అర్హత ఉంటే ఖచ్చితంగా డబ్బులు పడతాయి. అలాగే మీరు గ్యాస్‌కి ఇచ్చిన బ్యాంక్ అకౌంట్‌కి ఎన్‌పీసీ అనేది లింక్ అయి ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి. అలాగే ఈకేవైసీ కూడా కంప్లీట్ చేసుకోండి. ఒకవేళ లింక్ లేకపోతే ఇవన్నీ సరి చేసుకోండి. సో, అన్నీ కరెక్ట్‌గా ఉంటే మీకు రాష్ట్ర ప్రభుత్వం నుండి రూ. 869, అలాగే కేంద్ర ప్రభుత్వం నుండి రూ. 50 కలిపి మొత్తంగా రూ. 920 వరకు మీ అకౌంట్లో పడతాయి. సో, జూన్ ఎండింగ్ వరకు అంటే జూన్ 30 తేదీ వచ్చేలోపు ముందు తేదీల్లో కూడా పడిపోతాయి. వెయిట్ చేయండి, ఖచ్చితంగా పడతాయి. సో, టోటల్ ఇన్ఫర్మేషన్ ఇది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.